నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. టెంపర్మెంట్కు టెలిగ్రామ్లా ఉంటారు ట్రంప్. చెప్పేది చేసినా చేయకపోయినా చేసేది మాత్రం చెప్పరు. కొన్ని చెప్పనవి కూడా చేస్తుంటారు. అయితే అవి ఎప్పుడు చేస్తారని మాత్రం చెప్పరు. తికమకగా ఉన్న ట్రంప్ తీరు ఇలానే కనిపిస్తుంది ఇప్పుడు. ట్రంప్ గెలుపుతో ప్రపంచంలో చాలా దేశాలకు వణుకు మొదలైంది. ఆ భయాలను రెట్టింపు చేస్తున్నట్లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుంకాలపై ఆ మూడు దేశాలకు షాక్ ఇస్తూ ట్రేడ్ వార్ మొదలుపెట్టిన ట్రంప్నకు ఇప్పుడు షాక్ తగిలింది. ఇంతకీ ట్రంప్ ఏం చేశారు? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ట్రంప్ నిర్ణయంతో ఏం జరిగే ఛాన్స్ ఉంది? అంతా నా ఇష్టం అంటున్న ట్రంప్. కెనడా, మెక్సికో, చైనాకు ట్రంప్ షాక్. సుంకాల యుద్ధంతో ట్రంప్ ట్రేడ్ వార్. సీన్ రివర్స్. బెడిసి కొట్టిన ట్రంప్ ప్లాన్. రివర్స్ అటాక్ స్టార్ట్ చేసిన కెనడా, మెక్సికో. ట్రంప్ తీరుతో ఇప్పుడేం జరగబోతోంది? ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు అవసరం లేదు. అయితే అమెరికా ప్రతి అడుగు ప్రపంచం దారిని మార్చుతుంది. అమెరికా తుమ్మితే జలుబు ప్రపంచ దేశాలకొస్తుంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన తరువాత ప్రపంచం భయపడింది. అందుకే అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికా ఓటరు మనసు గెలిచిన ట్రంప్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత క్షణమే 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేయడంతో పాటు తన పాలన ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. అమెరికన్లను రిచ్ గా మార్చడమే లక్ష్యమని చెప్పిన ట్రంప్ విదేశాలపై భారీ టారిఫ్లు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే ఇప్పుడు నిర్ణయాలను అమలు చేస్తున్నారు. చైనాతో పంచాయతీని కంటిన్యూ చేసే నిర్ణయం తీసుకున్నారు. చెప్పినట్లుగానే చైనాతో పాటు మెక్సికో, కెనడాకు షాక్ ఇచ్చారు. బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా గడవక ముందే ట్రేడ్ వార్ మొదలు పెట్టేశారు. మెక్సికో, కెనడా కూడా ఆయనకి లొంగిపోవాలి. కొన్ని విషయాల్లో వలసదారులు, అక్రమ వలసదారులు అన్నిటి మీద రెండు కూడా అమెరికాలో తయారు చేయాలి వస్తువులు. కెనడా నుంచి మెక్సికోకి వెళ్ళిపోయేది కాదు. సో స్పష్టంగా ఆయన అమెరికాలో ప్రొడక్షన్ పెంచాలి. కెనడా, మెక్సికో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చైనా కూడా ఏం చేసిందంటే కెనడాలో, మెక్సికోలో ఫ్యాక్టరీలు పెట్టింది. చైనా మీద సుంకాలు వేసినా ఇక్కడ వేరు కాబట్టి అది కూడా నేను ఆప్ చేస్తా. చైనీసు కంపెనీలు కనుక అక్కడ పెడితే ఇంకా పెంచుతానన్నారు కాబట్టి సో డొమెస్టిక్ ప్రొడక్షన్. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై సుంకాలు విధించి జలకిచ్చారు ట్రంప్. దేశీయ తయారీని పెంచడానికి ఫెడరల్ ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఆ సుంకాలను యూజ్ చేస్తారని హామీ ఇచ్చారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25%, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10% అదనపు సుంకం విధించారు. ఫిబ్రవరి 1 నుంచే ఇది అమల్లోకొచ్చింది. ఫెంటానిల్ సహా డ్రగ్స్ సరఫరా, అక్రమ వలసలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇకటు సుంకాల నుంచి ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని క్లియర్ కట్ గా చెప్పేశారు. సంక్షోభం తగ్గే వరకు ఈ సుంకాలు అమల్లో ఉంటాయని చెప్పారు. అయితే రవాణాలో ఉన్న వస్తువులు కట్ ఆఫ్ సమయానికి ముందు అమెరికా బార్డర్లోకి ప్రవేశించే వస్తువులకు సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. నిజానికి కెనడా, మెక్సికోను అమెరికాలో కలిపేద్దాం అన్నట్లుగా ట్రంప్ దూకుడు చూపిస్తున్నారు. ట్రేడ్ వార్ మొదలుపెట్టి ఆ రెండు దేశాలకు వేరే ఆప్షన్ లేకుండా చేయాలన్నది ప్లాన్. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. సుంకాలు పెంచినా భయపడేది లేదు అన్నట్లుగా ఆ మూడు దేశాలు ట్రంప్కు షాక్ ఇచ్చాయి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు కెనడా, మెక్సికో దేశాలు రెడీ అయ్యాయి. ట్రంప్ నిర్ణయాన్ని అలాంటి నిర్ణయంతోనే కొడుతున్నారు. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు. అమెరికా ఓవర్ యాక్షన్ కు ఇది కెనడా రియాక్షన్ అని, ఇందులో 30 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే టారిఫ్ ఈ నెల 4 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మిగిలినవి 21 రోజుల తరువాత అమలవుతాయని వివరించారు. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్ కోరుకోవడంలో తప్పులేదని, అయితే అది జరగాలంటే తమతో భాగస్వామ్యం కోరుకోవడం మంచిదంటూ సెటైర్లు వేశారు. ఇకటు మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది.
డ్రగ్స్ మాఫియాతో ప్రభుత్వానికి సంబంధం అంటగట్టడం దారుణమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఫైర్ అయ్యారు. డ్రగ్స్ ను అరికట్టాలని అమెరికా సర్కార్ డిసైడ్ అయితే దానికోసం కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని, అంతే తప్ప టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని సూచించారు. తమ దేశ జనాల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ప్లాన్ బి అమలు చేస్తామన్నారు. ఇకటు తమ దేశంపై సుంకాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫైర్ అయింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా నిర్ణయాన్ని సవాల్ చేస్తామని ప్రకటించింది. అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందని, సుంకాలతో ఇతర దేశాలను బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని డ్రాగన్ కంట్రీ మండిపడింది. కెనడా, మెక్సికో, చైనాపై దిగుమతి సుంకాలు పెంచుతామని ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు ట్రంప్. అయితే అంత త్వరగా అలాంటివి చేసే అవకాశం లేదని అంతా అనుకుంటే ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఆ 3 దేశాలు కూడా ట్రంప్కు ఝలకిచ్చేలా రివర్స్ అటాక్ స్టార్ట్ చేశాయి. ఇకటు టారిఫ్ల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాదు, కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాంద్యం ఎదురయ్యే ప్రమాదముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయంతో ఈ ఏడాది అమెరికా ఆర్థిక వృద్ధి 1.5% తగ్గుతుందనే అంచనా వినిపిస్తోంది. ఇక భారత్ను సుంకాల రారాజు అంటూ పదే పదే విమర్శలు చేసే ట్రంప్ ఇప్పుడు మన విషయంలో ఎలాంటి బాంబు వేస్తారన్న టెన్షన్ కనిపిస్తోంది. ట్రంప్ ఓ నిర్ణయం తీసుకున్నాడు, అదే సంచలనం అనుకుంటే ఆ 3 దేశాలు ప్రతీకార చర్యలు స్టార్ట్ చేయడం మరో సంచలనం. మరి ఇప్పుడేం జరగబోతోంది? ఎప్పుడూ చూడని వాణిజ్య యుద్ధాన్ని ప్రపంచం చూడబోతుందా? ట్రంప్ నిర్ణయాలతో ఎవరికి ఎంత నష్టం? ఇక ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ భారతేనా? ఆయన ఎలా దెబ్బతీయబోతున్నారు? వాచ్ దిస్. ట్రంప్ సంచలనం, ఆ దేశాలకు షాక్. ఈ పరిణామాలతో వాణిజ్య యుద్ధమేనా? ట్రంప్ నిర్ణయంతో ఎవరికి ఎంత నష్టం? ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ భారతేనా? ట్రంప్ దెబ్బ ఎలా ఉండబోతోంది? సుంకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 2 వైపులా ప్రభావం పడే అవకాశముంటుంది. నిజానికి కెనడా, మెక్సికో, చైనా దేశాల నుంచే అమెరికా దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ 3 దేశాలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపైన ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. ఈ నిర్ణయం ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారడం ఖాయం. దీంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ నిర్ణయంతో ప్రతి యుఎస్ పౌరుడి ఆదాయంలో సరాసరిగా $1,170 నష్టపోతారని అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం కాదని, అది కేవలం అగ్రరాజ్యానికే పరిమితమయ్యే పరిస్థితి లేదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. టారిఫ్ పెంచితే అతి సాధారణ జనాల మీదే ప్రభావం పడుతుంది. దిగుమతి సుంకం పెరిగితే వస్తువుల ధరలు పెరిగే అవకాశముంటుంది. ఖర్చు పెరిగితే అది జనాల మీదకే తోసేస్తారు. చైనా, మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు ఎలక్ట్రానిక్స్ తో పాటు కార్లు, గృహ అవసరాలు ఎక్కువగా దిగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ఖరీదుగా మారే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ మొదటి హయాంలో టారిఫ్ల పెరుగుదలతో రిటైల్ ధరలు పెరిగిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. యుఎస్ లో రైతుల మీద కూడా సుంకాల ప్రభావం పడే అవకాశముంటుంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల అతిపెద్ద కొనుగోలుదారులు కెనడా, మెక్సికో, చైనా దేశాలే. అయితే ట్రంప్ నిర్ణయం తరువాత ఆ 3 దేశాలు ప్రతీకార చర్యలు మొదలుపెట్టాయి. అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచేస్తున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గే అవకాశముంటుంది. అదే జరిగితే అమెరికా రైతులపై ప్రభావం పడడం ఖాయం. టారిఫ్లను పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం, దానిపై ఆ 3 దేశాలు రెవెంజ్ స్టార్ట్ చేయడమనేది ఆయా దేశాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం లేదు. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ వాణిజ్య యుద్ధం ఇలానే కొనసాగితే అది ప్రతి దేశంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉద్యోగాల్లో కోతతో పాటు పెట్టుబడులు తగ్గడం, స్టాక్ మార్కెట్లు క్రాష్ కావడం జరుగుతుంది. గతంలో ఇలా జరిగింది కూడా. ఇప్పటికిప్పుడు ఈ ప్రభావం తెలియకపోయినా రాబోయే రోజుల్లో ట్రంప్ సుంకాల ఎఫెక్ట్
క్లియర్ కట్ గా కనిపించడం ఖాయం. దీంతో ట్రంప్ నిర్ణయాలను, ఆ 3 దేశాల ప్రతీకార చర్యలను ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ట్రంప్ వర్సెస్ ఆ 3 దేశాల యుద్ధం ఎలా ఉన్నా భారత్ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ కనిపిస్తోంది. నిజానికి ఏదైనా సరే చెప్పి మరీ చేయడం ట్రంపునకు అలవాటు. మెక్సికో, కెనడా, చైనా విషయంలో అదే చేశారు. అయితే సుంకాల రారాజు అని భారత్ను పదే పదే టార్గెట్ చేసిన ట్రంప్ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం చేస్తారనే టెన్షన్ పట్టుకుంది. భారత్పై ఎగుమతుల సుంకాన్ని పెంచుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంతేకాదు, బ్రిక్స్ దేశాలపై ఫైర్ అయిన ట్రంప్ భారత్ను పరోక్షంగా టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో భారత్ను ట్రంప్ టార్గెట్ చేయడం ఖాయం. భారత ఎగుమతులపై పన్నులు పెంచితే ఆహారం, మందులు, వస్తు ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతి చేస్తున్న సంస్థలు నష్టపోయే ప్రమాదముంటుంది. ఇక మన ఐటీ కంపెనీలు లక్షల కోట్ల విలువైన ఐటీ సేవలను అమెరికాకు అందిస్తున్నాయి. దీంతో భారత్ ఎగుమతులపై పన్నులు పెంచితే అవి కూడా నష్టపోయే ప్రమాదముంటుంది. అదే జరిగితే ఆ నష్టం పూడ్చుకునేందుకు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. భారతదేశం అమెరికాకి మనకి ఎక్స్పోర్ట్స్ $30 బిలియన్ ఉన్నది. మెక్సికోకి దాదాపు $100 బిలియన్ ఉన్నది. కెనడాకి $100 బిలియన్ ఉన్నది. చైనాకి $1 ట్రిలియన్ అమెరికా మీద ఎక్కువ ఉన్నది. అందువల్ల మనకి పెద్ద అది ఏమి ఇబ్బంది కాదు. అది ఇమ్మీడియట్గా మొన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడాడు. ఒక 15 రోజుల్లో అమెరికా వెళ్తున్నాడు, మేము కావాల్సినవన్నీ చేస్తాం, న్యాయంగా చేస్తాం అని ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చాడు. దానికి ట్రంప్ కూడా చెప్పుకున్నాడు, భారతదేశం వాళ్ళు ఫేర్గా డీల్ చేస్తారని నాకు మాట ఇచ్చేసారు, చేస్తారన్నట్టు. ఓవైపు డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ఇదే టెన్షన్ పెడుతోందంటే ఇప్పుడు భారత్ ఎగుమతులపై ట్రంప్ పన్నులు పెంచితే ఆ పరిస్థితి ఊహించడానికి కూడా భయమే. అయితే టారిఫ్ పేరుతో ట్రంప్ టెన్షన్ పెడుతున్న వేళ భారత్ కీలక అడుగులు వేస్తోంది. బడ్జెట్లో నిర్ణయాలు అమెరికాకు అనుకూలంగా కనిపించాయి. హై ఎండ్ బైక్లు, కార్లు, స్మార్ట్ ఫోన్ పార్ట్లపై దిగుమతి సుంకాలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది హార్లీ డేవిడ్సన్, టెస్లా, యాపిల్ లాంటి సంస్థలకు ప్లస్ అయ్యే అవకాశముంటుంది. ఇదంతా ఎలా ఉన్నా అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తానని ట్రంప్ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ లోటు భర్తీ చేసేందుకు దిగుమతి సుంకాలు పెంచుతానంటున్నారు. ఇదే ప్రపంచ దేశాల టెన్షన్ కు ప్రధాన కారణం. అమెరికా జనాల సుఖం కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు భారం మోయాలా అనే చర్చ మొదలైంది.